తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నడుస్తున్నటువంటి వేళ బీసీవైపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. తన సొంత డబ్బులతోటి 10,000 ఆవులను కొని టీటీడీకి ఇస్తానని, ప్రభుత్వం గనక టీటీడీ తరపున సొంతంగా ఒక డైరీ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా తాను సహాయం సహకారాలు అందిస్తానని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. 10,000 ఆవులతో పాటుగా మరొక 1,00,000 ఆవులను టీటీడీ గోశాలకు తరలించేటువంటి కార్యక్రమాన్ని, దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా తానే భరిస్తానని, దీని ద్వారా ఈ 1,00,000 ఆవుల నుంచి దాదాపుగా 30,000 టన్నుల నెయ్యిని తయారు చేసేటువంటి అవకాశం ఉంటుందని, ఇది తిరుమలలో లడ్డూ ప్రసాదాలు అలాగే స్వామివారి కైంకర్యాలకు వినియోగించగా ఇంకా మిగిలే అవకాశం ఉందని, ఆ నెయ్యిని ఇతర దేవస్థానాలకు కూడా టీటీడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని, ఈ కల్తీ అనేటువంటి మాట ఇక నుంచి కనిపించదని, పూర్తి స్థాయిలో తిరుమలలో ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తలు, పూజారులు, వైష్ణవుల ద్వారా ఈ గోశాల నడిచే విధంగా ఏర్పాట్లు చేయాలని, అలాగే టీటీడీ బోర్డు మెంబర్లలో కూడా ఆధ్యాత్మికవేత్తలు, హిందూ ధర్మాన్ని గురించి కాపాడేటువంటి వ్యక్తులకు స్థానం కల్పిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.